2503 కోట్ల అధ్యక్ష. ఏ గవర్నమెంట్ పాలసీ లేదు దీనికి. ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోలే. ఏది ఒకటి గల్ఫ్ ఆయిల్ ది, ఒకటి సిరీస్ ది. వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష, ఇంకొక 9 ఇండస్ట్రీస్ సంబంధించి. దీనికి ఏ పాలసీ లేదు. ప్రియోల్ లీజ్ పాలసీ లేదు, లేకపోతే గ్రిడ్ పాలసీ లేదు, అది హిల్ట్ పాలసీ కూడా లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఇష్టారీతిగా చేసి ఇవాళ మేము అట్లా చేయట్లేదే. తర భేదం ఏమి లేదు, అందరికి ఒకటే పాలసీ అని ఒక ట్రాన్స్పోర్ట్ పాలసీ తీసుకొచ్చాం. దట్ ఈస్ వాట్ వీ డిడ్ అధ్యక్ష. దాని ద్వారా రెండింటి ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం కోల్పోయామో చెప్పాం. ఈ రెండింటి కంటే మించినటువంటి బెస్ట్ పాలసీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ద్వారా నేను హిల్ట్ పాలసీలో ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఎకరాన్ని మీకు కన్వర్షన్ చేసుకుంటే 12,10,000 రూపాయలు కట్టాలి పర్ ఎకర్. దాని ద్వారా ఇవాళ ఈ హిల్ట్ పాలసీ లేకపోతే ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం 574 కోట్లు మాత్రమే పర్ ఎకర్. 12 లక్షల లెక్క ఇస్తే అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్స్, హెచ్ఎండిఏ రూల్ ప్రకారం కన్వర్షన్ కట్టే ఫీజు. ఇదే రూల్ ఉన్నప్పటికి కూడా హౌఎవర్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చి 30% SRO రేట్ పెట్టడం వల్ల ఇవాళ 30% ద్వారా పెట్టిన దాని ద్వారా 2,560 ఎకరాలకు సంబంధించి 4,454 కోట్లు ఆదాయం వస్తా ఉంది. అట్లాగే 50% SRO రేట్ పెట్టడం వల్ల 2,180 ఎకరాలకు సంబంధించి 6,322 కోట్లు వస్తా ఉంది. మొత్తంగా 10,776 కోట్లు ఈ పాలసీ ఇంప్లిమెంట్ అయితే రాష్ట్ర ఖజానాకి వచ్చే విధంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చాము. యాజ్ అగెన్స్ట్ 574 కోట్లు. 574 కోట్లు వచ్చే దగ్గర నుంచి 10,000 కోట్ల పైబడి 10,202 కోట్లు వచ్చేటట్టుగా ఒక పాలసీ తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్ గా చేస్తే ఇది చాలా అన్యాయంగా ఉంది అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి మాటలు